హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? బాగున్నారా? మేము బాగున్నాము. నేను స్కూల్కి వెళ్తున్నా. నేను స్కూల్లో జాయిన్ అవుతా. ఇప్పటి నుంచి చెప్పు. ఇప్పటి నుంచి నేను స్కూల్కి పోయే వీడియోస్ పెడతా మీకు. ఓకే అండి. చెప్పు. నేను స్కూల్కి పోయే వీడియోస్ పెడతా అని చెప్పు. లైక్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడైతే నేను వచ్చేసి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో టీ అయితే తాగుతాను అనమాట. ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే టీ పెట్టాను. ఇంకా తాగిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా అవి అయ్యేలోపు ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా ఈవినింగ్ అంటే. ఇంకా మార్నింగ్ అన్నం ఉంటే వేరే దాంట్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి తోమిద్దాం అన్నట్టు. ఇంకా నైట్కి అయితే చపాతీ వేస్తున్నాను. ఒకటేసారి కొంచెం ఎక్కువనే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, బాగా అంటే 7 months టీత్ వస్తే బాగా ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఇంకా ఒకటే ఏడుస్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఒకటేసారి కలిపి పెట్టుకొని ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా కలిపి అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే చపాతీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే కిందికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇంకా బ్రెడ్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. పొయ్యి పైన అయితే ఛాయ్ ఇంకా పప్పు అయితే పెట్టిన. ఇక్కడైతే రైస్ కడుగుతున్నా అనమాట. పప్పు అయిన తర్వాత లేదా టీ అయిన తర్వాత అన్న పొయ్యి మీద పెట్టేసుకుంటే ఒకటేసారి అయిపోతుంది కదా అన్నట్టు. ఇంకా టీ అయితే కంప్లీట్ అయింది కదా, పోసేసుకుంటున్నాం అనమాట తాగడానికని. ఇంకా టీ దింపేసి అన్నం అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను వండే కర్రీ అయితే గోంగూర కందిపప్పు అనమాట. ఫస్ట్ అయితే కందిపప్పు అయితే ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టిన తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి, వీడియోలో ఉంది. ఇంకా టీ అయితే పోసుకొని వెళ్తున్నాను అనమాట. మాకు మార్నింగ్ ఈవినింగ్ టీ అయితే కంపల్సరీ. ఇక్కడైతే తన్వి నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఐ లవ్ యూ అని చెప్తుంది అనమాట. ఏం చేస్తున్నావు అంటే టీ తాగుతున్నా అని చెప్తుంది. ఇంకిక్కడైతే పప్పు అయితే ఉడికిందనమాట. తీసేసి ఇంకా రుబ్బుకొని పక్కకు పెట్టేద్దామని చెప్పేసి క్యాప్ అయితే దాన్ని విజిల్ అయితే తీసేసి పక్కకు పెట్టిన అనమాట. ఇంకా రైస్ ఉడుకుతుంది, రైస్ కూడా ఉంచాలన్నమాట. నేనైతే సరిపడా ఏం పెట్టాను అంటే బియ్యానికి సరిపడా నీళ్ళు అట్లా పెడతారు కదా, నేనైతే అట్లా ఏం పెట్టాను. గంజి అయితే వంపుతాను అనమాట. కడాయి అయితే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తానన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేడవుతుంది కదా, వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి అప్పట్లోపు ఇంకా అంటే పోపులో పప్పు కదా, వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది కదా పోపులో అని చెప్పేసి కొంచెం వెల్లుల్లి అయితే తీస్తున్నాను.
తీసి పోపులో వేసుకుంటాను. అయితే ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే ఇందులో ఒకటి గమనిస్తారు చూడండి. నేను ఒకటైతే మిస్టేక్ చేసిన అనమాట. అదేందో మీరు గమనిస్తే నాకైతే కామెంట్లో చెప్పండి. నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మీరు చూసి చెప్పండి, కామెంట్ చేయండి నేనేం చేశాను అనేది. ఇంక ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. ఇంకా అది కొంచెం వేగే వరకు ఇంకా అన్నం అయితే అయింది. వాళ్ళు చేసుకుందాం, అదే వంపుకుందామని చెప్పేసి వంపుతున్నాను. మీరు ఇక్కడ నుంచి గమనిస్తే కనిపించేస్తుంది మీకు నేనేం మిస్టేక్ చేసినా అని చెప్పేసి. మీరైతే అది మీకు అది అర్థమవుతే మాత్రం కామెంట్లో చెప్పండి నాకు ఏం చేసినా అని చెప్పేసి. మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తే అయితే అది కంపల్సరీ గుర్తుపట్టేస్తారు. ఇంకా నేనైతే అన్నం వంపడం అయిపోయింది. దమ్కేద్దామని చెప్పేసి అన్నం అయితే సరి చేసుకుంటున్నాను. అయితే కర్రీ అయితే చిన్న పొయ్యి పైన ఉంది కదా, జల్దీ కాదని చెప్పేసి కర్రీ పెద్ద పొయ్యి పైకి షిఫ్ట్ చేసుకున్నాను. చిన్న పొయ్యి పైన వచ్చేసి అన్నం దమ్కేసుకుంటున్నాను అనమాట. ఇంకా పోపు అయితే అయిపోయింది. వెల్లుల్లి కూడా వేసేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే గోంగూర, పుంటికూర వేస్తాను. ఇంకేసేసి కొంచెం అయితే ఫ్రై చేస్తాను. నేను ఇంకోటి కూడా చేశాను అనమాట. గోంగూరలో టమాటా వేయడం మర్చిపోయాను అసలు. టమాటా పప్పులో వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా అది కూడా. ఇంక ఇక్కడైతే గోంగూర వేసేస్తున్నాను. గోంగూర అయితే ఫ్రై అయింది. కొంచెం పసుపు, ఇంకా కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం అల్లిగడ్డ, వెల్లుల్లి వేసిన అల్లిగడ్డ వేయకుండా ఏం కాదు కానీ ఇంకా వేద్దామని చెప్పేసి వేస్తున్నా. అన్నం అయితే అయిపోయింది. ఆ పొయ్యి అయితే ఆఫ్ చేసేసిన. ఇంక ఇది వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత పప్పు నేను రుబ్బి పక్కన పెట్టుకున్నా కదా, అదైతే మొత్తం ఇట్లా గట్టిగా అయిపోయింది అనమాట. అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఆ వెల్లుల్లి మొత్తం పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అయితే కారం వేస్తాను. కారం వేసినాక ఆ కారం కూడా కొంచెం వేగినాక అట్లా పచ్చి స్మెల్ అనేది పోతుంది కదా. ఇంకా అంతకుముందు అయితే కరివేపాకు వేసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నా, ఫ్రై చేసిన తర్వాత పప్పు అయితే వేస్తానమాట. మళ్ళీ ఒకసారి రుబ్బి కొన్ని వాటర్ మిక్స్ చేసి పప్పు వేసేసుకున్నా. ఇంక ఇక్కడైతే పప్పు అయితే అవుతుంది కదా, పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది. అప్పటిలోపు ఇంకా నేనైతే కిచెన్ కౌంటర్ క్లీన్ చేసేసుకుందాము. ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా కడుగుదాం అన్నట్టు క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు నేను కీరా పీల్ చేసింది తీసాను కదా, అది తన్వి అనమాట. తన్వి అయితే కీరా, క్యారెట్ అట్లాంటివి బాగా తింటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో ఉందంటే తీసుకొచ్చి మమ్మీది కట్ చేసి నేను ఉప్పు వేసుకొని తింటా అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకప్పుడు కట్ చేసి ఇచ్చేసిన అతనికి. ఇంకా ఇక్కడైతే కర్రీ అవుతుంది. అప్పట్లోపు ఏం చేస్తా అని చెప్పేసి గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ మొత్తం అంటే గిన్నెల వాటర్ ఉంటాయి కదా, అది పోయేంతసేపు అయితే ఏం ఆగను. ఇంకా మళ్ళీ అంతసేపు ఆగడము, మళ్ళీ దానికి ఒక టైము, మళ్ళీ ఇంకా నేను ఒకసారి పని ఆపేసిన అంటే ఇంకా నాకు మళ్ళీ పని దగ్గరికి రావడానికి కాదనమాట. ఇప్పుడైతే మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇంకా బాబుని అయితే పట్టుకున్నాడు, తనవి నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేను కిచెన్లో దబ్బున పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తోమేసిన వాటర్ కొంచెం వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకెక్కడక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎంతమందికి అండి గిన్నెలు తోముతుంటే మొత్తం డ్రెస్ అంతా ఇట్లా పచ్చిగా అయిపోతుంది కదా. నాకైతే ఎప్పుడు అదే ప్రాబ్లం. ఇంకా ఈ వాటర్ వచ్చేసి మాకు
ఇట్లా డౌన్ ఫాల్ అవుతున్నాయి అన్నమాట. షింక్ దగ్గర నుంచి పొయ్యి కిందికి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అది పెద్ద ప్రాబ్లం. మళ్ళీ అది తీసుకొని వచ్చి అంతా కడుక్కోవడం చేసుకోవడం అవుతుంది. ఇంక ఇక్కడైతే పొయ్యి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అయిన తర్వాత ఇంకా అదంతా మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాతనే కిచెన్లో నుంచి బయటకు వచ్చి ఇంకే హాల్ కానీ బెడ్రూమ్ కానీ అంతా సదురుకొని ఇంకొకటేసారి ఊకేస్తానమాట. నైట్ అయితే మా ఆయన వస్తూ వస్తూ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా అందులో పెట్టేసుకొని ఇంకా నైట్ కదా బ్యాగ్ అయితే ఏం తీయలేదు. ఇప్పుడైతే అన్నీ సదిరేస్తున్నాను అనమాట. ఇంకా తన్వి తమ్ముని కోసం అని పావులు అవి గలగల అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీస్తుంది, పెడుతుంది, అక్కడిక్కడ పెడుతుంది అనమాట. ఇంకా అవన్నీ సదిరేసుకొని వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేయాలి. ఇంక ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసుకొని ఇల్లు ఊడుస్తానమాట. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇల్లు ఊడుద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఇంకా నాకు సోఫాలు ఎప్పుడు ఒకటే ప్లేస్లో ఉంటాయి. కొంచెం చూసింది చూడాలన్నా కూడా ఇంట్లో బోర్ వచ్చేస్తుంది కదా, కొంచెం ప్లేసెస్ చేంజ్ చేద్దాము అన్నట్టు సోఫాస్ అయితే ప్లేసెస్ చేంజ్ చేసిన. ఇంకా వేరేలాగా పెడదాం అనుకున్నా, కానీ అది అంటే ఆ సైడ్ వెయిట్ ఉండొద్దు అని చెప్పేసి అని ఇంకైతే నార్మల్గానే పెట్టేసిన. కాకపోతే పెద్ద సోఫా ఇటు సైడ్కి పెట్టేసి ఇల్లు అంతా ఓకేసిన అనమాట. ఇంకా తన్వి వాళ్ళ తమ్ముని బండి ఆమె బండి పట్టుకొని ఆడుతూ ఉందన్నమాట. ఆమె బండి పట్టుకొని వాళ్ళ తమ్ముని బండి పట్టుకొని వస్తుంది అనమాట వాళ్ళ తమ్ముని. డాడీగా లక్కీ జై జై. ఇప్పుడైతే పని అంతా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ చేయాలి. ఇంకా మనం తినొద్దా? ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాము, ఇంకా తినాలి. కరెంట్ అయితే లేదు. కరెంట్ వచ్చిన తర్వాత తిని కాసేపు పడుకుంటాను. ఇంకా ఇంతే వీడియో. ఈ వీడియో మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తన్వి ఆడుకోనికి వెళ్తుందంట, తినేసి వెళ్తుంది. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్తున్నారా? బాయ్. వెల్కమ్ టు విశానాయ్. నేను ఒక మిస్టేక్ చేసిన అని చెప్పిన కదా, ఆ మిస్టేక్ వచ్చేసి స్టవ్ ఆన్ చేయలేదన్నమాట కర్రీ కింద. అదే నా మిస్టేక్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.